హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇస్రో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒకటి కొత్త రిక్రూట్మెంట్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. జస్ట్ ఒక 5 minutes బ్యాక్ అనమాట. దీనిలో వచ్చేసి మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ దీనిలో ఎవరికైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు అంటే ర్యాంకులు అయితే జాబ్ చేయాలి. ఇంకోటి జాబ్ పోస్టింగ్ కూడా మనకు తెలంగాణ వాళ్ళకు హైదరాబాదు, ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళే పోస్టింగ్ అడ్రస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి మెడికల్ టెస్ట్ కానీ, ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. సింపుల్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అయితే బ్రదర్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి అంటే ఆఫీసర్ స్థాయి పోస్టులు కాబట్టి మీకు పర్ మంత్ శాలరీ అంటే బేసిక్ పేనే 56,000 అయితే ఉంది. ఇక డిఏ, హెచ్ఆర్ఏ ఇంకా అదర్ అలవెన్స్ కలుపుకుంటే ఓవర్ మీకు 70 నుండి 80,000 అబ్బో మీకు శాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకు అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వెబ్సైట్లో అయితే మెన్షన్ చేసినాడు. April 29th, 2025 జస్ట్ ఒక 5 minutes బ్యాకే మనకి నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. ఇప్పుడు వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్. వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఏజ్ లిమిట్ ఎంత, అప్లై డేట్ మొత్తం కూడా చెప్తాను. వీడియో చూసిన ప్రతి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసేది మన చాలా కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి బ్రదర్. లైక్ అయితే చేయండి, ఇది నా రిక్వెస్ట్ అనమాట. ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు దీనికి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే, ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. ఆన్లైన్ అప్లై చేసినటువంటి డేట్ వచ్చేసి April 29th, 2025. మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 19, 2025. మనకు నెక్స్ట్ మంత్ 19వ తేదీ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏదైతే అప్లికేషన్ ఫీజు ఉంది కదా, ఈ అప్లికేషన్ ఫీజుకి అంటే పేమెంట్ చేయాల్సినటువంటి డేట్ వచ్చేసి లాస్ట్ డేటు May 21, 2025. మనకు అప్లై లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మనకు 3 days అనేది మనకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది అప్లై పేమెంట్కి. కాబట్టి చూసుకుని అయితే మీరు ఈ డేట్స్ అని మీరు మైండ్లో పెట్టుకుని ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక ఇక్కడ వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారన్నమాట. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అనమాట. ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉంటారో వాటిలో మన ఆంధ్ర అంటే తెలంగాణ ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టే ఇక్కడ ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో, ఎన్ని పోస్టులు ఉన్నాయి అండ్ టెస్ట్ ఆఫ్ యూనిట్ అంటే మనకు పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్టే. ముందుగా పోస్ట్ నెంబర్ కోడ్ వచ్చేసి 1. ఇక్కడ మనకు సైంటిస్ట్, ఇంజనీర్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విభాగంలో మనకు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 22 పోస్టులు అనమాట. అండ్ టెంటేటివ్ సెంటర్స్, యూనిట్ ఆఫ్ పోస్టింగ్ అనమాట. అంటే మనకు పోస్టింగ్ వచ్చేసి బెంగళూరు ఇచ్చాడు, హైదరాబాద్ ఇచ్చాడు, అహ్మదాబాదు, అదేవిధంగా కింద వచ్చేసి శ్రీహరికోట, కింద వచ్చేసి మనకు తిరువనంతపురం అయితే మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో ఎలక్ట్రానిక్స్కి ఇక్కడ మనకు పోస్టింగ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సెకండ్ ట్రేడ్ ఏదైతే ఉందో సెకండ్ పోస్ట్ వచ్చేసి సైంటిస్టు, ఇంజనీరు, మెకానికల్ విభాగంలోనే ఎవరైతే ఉంటారో వాళ్ళకి 33 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీళ్ళకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ ఉందంటే కనుక ఇక్కడ మనకు బెంగళూరు ఇచ్చాడు, అదేవిధంగా మహేందర్గిరి, అహ్మదాబాదు, శ్రీహరికోట, తిరువనంతపురము, వలిమల ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడైతే యూనివర్సిటీలో అయితే మనకు పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇక లాస్ట్లో వచ్చేసి థర్డ్ పోస్ట్ వచ్చేసి మనకు సైంటిస్ట్, ఇంజనీరు, మనకు కంప్యూటర్ సైన్స్ విభాగంలోనే ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకు 8 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. వీళ్ళకి పోస్టింగ్ వచ్చేసి బెంగళూరు, హస్సను, హైదరాబాదు, అహ్మదాబాదు ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే టెస్ట్లు యూనిట్ సెంటర్స్ ఉంటాయో అక్కడ మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందని వాళ్ళు క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై లాస్ట్ డేటు May 19, 2025 కాబట్టి ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేయడం అయితే జరిగింది. 18 నుండి 28 సంవత్సరం ఉన్నటువంటి ఎవరు ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వచ్చేసి 5 years, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 3 years అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు యూజ్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టే ఎవరైతే అంటే ముందుగా అప్లికేషన్ ఫీజు ఎవరికైతే లేదనేది ముందుగా చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎవరెవరికి అప్లికేషన్ ఫీజు లేదంటే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ప్రతి క్యాస్ట్ వాళ్ళకి, ఉమెన్ వాళ్ళకి అంటే అప్లికేషన్ ఫీజు అయితే లేదు. తర్వాత ఎస్సీ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు లేదు, ఎస్టీ వాళ్ళకు కూడా అప్లికేషన్ ఫీజు లేదు. ఎక్సర్షన్ క్యాండిడేట్ వాళ్ళకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే జనరల్, ఓబీసీ, యువర్, బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు 250 రూపీస్ అనేది మనకు కంపల్సరీగా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. యువర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ మాత్రమే.
ఇక నెక్స్ట్ వచ్చి మనకు శాలరీ చూసుకున్నట్లయితే ఎవరైతే సైంటిస్ట్ ఇంజనీరింగ్గా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆల్ డిపార్ట్మెంట్ అంటే అన్ని విభాగాల్లోన మీకు లెవెల్ 10 కింద మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మనకు మినిమం బేసిక్ పేని ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 56,100 వస్తుందన్నమాట. అన్ని అలవెన్స్ కలుపుకుంటే అంటే డిఏ డేర్నెస్ అలవెన్స్ అనమాట, డిఏ అంటారు. తర్వాత హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇట్లా చాలా రకాలైనటువంటి అలవెన్స్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 80 నుండి 90,000 అబోవ్ మీకు సాలరీ అయితే వస్తుంది పర్ మంత్. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ విభాగానికి అప్లై చేసుకోవాలంటే ఎవరైతే ఇక్కడ మనకు బీఈ కానీ బీటెక్ కానీ ఆర్ ఈక్వలెంట్ ఏదైతే చేసి ఉంటారో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లోన 65% తోటి మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ప్రతి అదేవిధంగా మీకు కంపల్సరీగా గేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. అంటే గేట్ ఎగ్జామ్ అయితే రాసి క్వాలిఫై అయ్యి ఉండాలన్నమాట. 2024 అండ్ 2025 బ్యాచ్ కమిషన్ ఒకటి గేట్ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సైంటిస్ట్ ఇంజనీర్ మెకానికల్ ఏదైతే ఈ విభాగంలో ఎవరైతే అప్లై చేయాలనుకుంటే వాళ్ళకి ఇక్కడ బీఈ కానీ బీటెక్ కానీ లేదంటే అవర్ ఈక్వలెంట్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలోన బీఈ బీటెక్ లేదంటే అవర్ ఈక్వలెంట్ చేసినటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 65% అబోవ్ అయితే మీకు మార్కులు అయితే ఉండాలి. వీటికి కూడా మనకు గేట్ స్కోర్ అయితే అడగడం అయితే జరిగింది. గేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. 2024 గేట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై ఉండాలి, లేదంటే 2025 గేట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేసినమాట. ఇక లాస్ట్లో వచ్చేసి మనకు సైంటిస్ట్ ఇంజనీర్ కంప్యూటర్ సైన్స్ విభాగం ఏదైతే అప్లై చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగంలోనూ బీఈ కానీ బీటెక్ కానీ లేదంటే అవర్ ఈక్వలెంట్ కానీ ఎవరైతే చేసి ఉంటారో అది కూడా 65% మీకు మార్కులు ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు దీనికి కూడా గేట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. వ్యాలిడ్ గేట్ స్కోర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే మీకు కంపల్సరీగా ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఉంటే కనుక అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్కి అప్లై చేసినట్టు వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ముందుగా వచ్చేసి మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ మొత్తం కూడా మనకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసి మనల్ని ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా చేస్తారంటే కనుక గేట్ స్కోర్ మనకి అయితే అప్లై చేసినటువంటి పోస్ట్ ఉంది కదా ఆ పోస్ట్కి క్వాలిఫికేషన్ తగ్గట్టు మార్కులు ఉన్నాయో లేదో చూసుకొని అదేవిధంగా మీకు గేట్ స్కోర్ రాసింటారు కదా గేట్ అనేది దాని స్కోర్ని బట్టి మనల్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి మనల్ని అయితే ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటగా మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇస్రో డిపార్ట్మెంట్ చేసినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా దీనికి అప్లై చేయాల్సిన విధానం వచ్చేసి ఏంటంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే పెడతాను. ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ఇక్కడ మీకు కొద్ది పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు అన్నీ కూడా ఉంటాయి అనమాట. ప్రింట్ యువర్ అప్లికేషన్, మేక్ పేమెంట్ స్టేటస్ అని ఇక్కడ మనం ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ట్రేడ్ ఉంటుంది అంటే ఆ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడ జాబ్ పోస్టింగ్ అనేది మనకు క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు అనమాట. అయితే మీరు దేనికైతే విభాగాల్లో పోస్ట్ అప్లై చేసుకోవాలంటే కనుక ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎలక్ట్రానిక్స్కి నేను అప్లై చేయాలనుకోండి. ఇక్కడ మనకు సైంటిస్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా దాని మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. దాని మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ముందుగా మీ ఫుల్ నేమ్ అయితే రాయండి, 10th మెమోలో ఏ విధంగా అదేవిధంగా, తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత మళ్ళీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఎక్సర్షన్ అయితే ఎస్ అని పెట్టండి లేకపోతే నాన్ పెట్టండి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే పెట్టండి లేకపోతే నాన్ పెట్టండి. కింద వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తుంటే కానీ ఎస్ అని పెట్టండి లేకపోతే నాన్ పెట్టండి. ఇక కింద వచ్చేసి ఇక్కడ మనకు డిపార్ట్మెంటల్ వర్కింగ్ ఏమైనా చేస్తూ ఉంటే కనుక అది కూడా ఇవ్వచ్చు. ఇక కింద వచ్చేసి ఫాదర్ నేమ్ 10th మెమోలో ఏ విధంగా ఆ విధంగా ఇవ్వాలి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ముందుగా ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఫోటో వచ్చేసి జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ 50 KB లోపే ఉండేటట్టు చూసుకొని ఫోటో అప్లోడ్ చేయండి. కింద సిగ్నేచర్ కూడా 50 KB లోపు మాత్రమే ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకొని ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏ విధంగా అయితే అప్లై అయితే చేసుకుని కూడా ప్రతి ఒక్కరు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.